కర్నూలు నంద్యాల స్కూళ్లకు సెలవు ప్రకటించారు అధికారులు. నేడు రేపు సెలవిస్తున్నట్టు తెలిపారు. డీఈఓ FA2 పరీక్షలు 17, 18 నిర్వహించుకోవాలని సూచించారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా కర్నూలు నంద్యాల స్కూళ్లకు సెలవు ప్రకటించారు అధికారులు. నేడు రేపు సెలవు ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే FA2 పరీక్షలు 17, 18 నిర్వహించుకోవాలని తెలిపారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మస్తాన్ అందిస్తారు. మస్తాన్, చెప్పండి. ఇక కర్నూలు నంద్యాలలో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా స్కూళ్లకు సెలవు ప్రకటించినట్టు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి మీ దగ్గర తాజా అప్డేట్స్ ఏంటి? రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మస్తాన్ అందిస్తారు. మస్తాన్, చెప్పండి. ఇక మోదీ పర్యటన సందర్భంగా కర్నూలు నంద్యాలలో స్కూళ్లకు సెలవు ప్రకటించినట్టు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? సంజన, కర్నూలు ప్రధానమంత్రి మోదీ గారు అయితే కనుక కర్నూలు పర్యటనలో భాగంగా పూర్తిగా కర్నూలు నంద్యాల ఆహ్లాదకరంగా ఉంది. ఒక పక్క రాజకీయ నాయకులు, ఒక పక్క ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. అదే విధంగా ఏదైతే కనుక కర్నూలు పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ఏమైనా వరాలు ఇస్తారా అని చెప్పి కూడా ఇక్కడ రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. పూర్తి సభా ప్రాంగణం పూర్తిగా ఇప్పటికైతే రెడీ అయిన పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా పిల్లలకు కూడా సెలవులు అయితే ప్రకటించారు. ఉద్యోగస్తులను మొత్తం అక్కడికైతే కనుక సభా ప్రాంగణానికి అయితే కనుక డ్యూటీలు వేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే పోలీసులు అయితే కనుక 7,300 మంది పోలీసులు అయితే కనుక ఇక్కడ బందోబస్తు అయితే కనుక ఏర్పాటు చేసిన పరిస్థితి. అదే విధంగా IAS లు, IPS లు భారీ ఎత్తున అయితే కనుక ఈ ఏర్పాట్లలో పాల్గొన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదే విధంగా మంత్రివర్గం మొత్తం ఇక్కడే సమీక్షిస్తున్న పరిస్థితి అయితే కనుక ఇక్కడ కర్నూలులో నెలకొన్న పరిస్థితి. ఒక పక్క పార్కింగ్ కావచ్చు, ఒక పక్క సభ ప్రాంగణంలోని VIPs కి, VVIPs కి ఎలాంటి ఏర్పాట్లు చేయాలో అన్ని ఏర్పాట్లు అయితే కనుక దగ్గరుండి చేస్తున్న పరిస్థితి అయితే నెలకొనింది. అదే విధంగా ఏదైతే కనుక 2 రోజుల ముందుగానే ఈ స్కూళ్ళకి అయితే కనుక సెలవులు ఇస్తున్న పరిస్థితి. ఈ రోజు రేపు కూడా పిల్లలకు సెలవులు ప్రకటించారు. అదే విధంగా ప్రైవేట్ సంస్థలకు కూడా, షాపులకు కూడా రిస్ట్రిక్షన్స్ అయితే కనుక భద్రత కోసం అయితే కనుక పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఈ పూర్తిగా అయితే కనుక ఈ కర్నూలులో ఆహ్లాద పరిస్థితి అయితే కనుక నెలకొంది. పంజాబ్ మస్తాన్, చెప్పండి. మరోవైపు FA2 పరీక్షలను కూడా వాయిదా వేసినట్టు కూడా తెలుస్తోంది. 17, 18 తారీఖుల్లో నిర్వహించుకోవాలని కూడా DEO చెప్పినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? సంజన, ఇప్పుడైతే DEO అయితే కనుక మొత్తం అధికారులు మొత్తం PM పర్యటన మీదనే నిమగ్నమై ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనకైతే కనుక పూర్తిగా రాష్ట్రం మొత్తం PM ప్రోగ్రామ్ మీదనే డిపెండ్ అయి ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక పక్క PM రాకతో భారీ 3 లక్షల మంది జనాలతో బహిరంగ సభ అయితే కనుక ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. ఇందులో PM కి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, ఇక్కడ ఎలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఇక ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సంజన, ఓకే, రైట్. థ్యాంక్ యూ మస్తాన్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. జూబిలీ హిల్స్ లో బీజేపీ అభ్యర్థి ఎంపికపై తీవ్రంగా